ఏంటంటే మనోజ్ కుమార్ గారు వచ్చారు, హీరో గారు. ఈ ప్రెస్ మీట్ ఏంటంటే అది మన ఇప్పుడు ఒకటే మీడియా ఈ న్యూస్ మాకు వద్దు. ఇది ఎందుకు వద్దంటే ఆ న్యూస్ అయ్యింది. చెప్పండి, మళ్ళీ మీరు తీసుకోండి. కావాలి వ్యక్తి మా అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పూర్తిని అన్నమయ్య జిల్లాకి నమస్కారం. అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్సో హాయ్ స్మైలీస్, హాయ్ లవ్లీస్, హాయ్ బ్యూటీస్, హాయ్ స్వీటీస్, నాట్ బట్ నాట్ ద లీస్ట్ హాయ్ హ్యాండీస్. మీలో నేను చాలా మందికి తెలుసు. ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే పాడుకున్నా, ఇక్కడే నేను ఒకటి వన్ ఆఫ్ ది లెక్చరర్గా పనిచేసే ఈ సినిమాలో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ కానీ, ఇక్కడ అమ్మవాళ్ళు కానీ అయ్యవాళ్ళు కానీ, ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచారు. ఆ వన్ అండ్ ఓన్లీ వన్న తరగని మా యాంకర్ రవి గారికి, మరికొద్దిసేపట్లో మంచు మనోజ్ బాబు గారు, ఒక ఫ్రెండ్లీ హీరో, కష్టమైన నష్టమైన మా సినిమాకు రానంటే పిలిచేటటువంటి ఆత్మీయ అతిథి, మరికొద్దిసేపట్లో మనోజ్ కుమార్ రాబోయే తర్వాత అంత పేరు తెచ్చుకున్న హీరో కాబోతున్నాడు మా భరత్ కి. రెస్పెక్టెడ్ డైరెక్టర్ సంతోష్ గారికి, రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ పిఎం పురుషోత్తం గారికి కూడా జగన్నాథ్ సినిమాలో నేను యాక్ట్ చేశాను. మీరందరూ చూడండి, మీ అందరికి సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో చూడకుండా చెప్పమంటారు అందరు. పిఎం పురుషోత్తం గారు ద వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్. ఓకే, డైరెక్టర్ సంతోష్, హీరో భరత్, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఇప్పుడే చెప్పలేదు, సేపు అవుతుంది. మీరు బాగా లాక్ చేశారు. బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి మా రవి గారికి ఒక్కసారి ఎలా ఉన్నారు? శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ సూపర్. యాక్చువల్లీ మన రాయలసీమ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆత్మీయతకి ఆతిథ్యానికి పెట్టింది పేరు మా రాయలసీమ. అలాంటి రాయలసీమ బిడ్డ భరత్ నటించినటువంటి జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ని మన అందరి సమక్షంలో రిలీజ్ చేయడానికి గౌరవ అతిథిగా మన మంచు మనోజ్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. కాబట్టి సో టీజర్ చూడండి ముందు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? సరిపోవట్లేదు. ఒకసారి అమ్మాయిలు గట్టిగా వేసుకోవాలి. సూపర్. సరే గానీ అప్పారావు గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మైక్ పట్టుకుని ఓతగా మాట్లాడేస్తున్నారు. ఏంటి మీరు కూడా జగన్నాథ్ టీజర్ లాంచ్ కి వచ్చారా? లేదు, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ వినోదని. అరే ఇప్పుడు నేను ఏమన్నా సార్, అంత బీపీ తెచ్చుకుంటున్నారు? ఏం గాయ్స్, బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం వస్తే తెచ్చుకోమంటావా? బీపీ వస్తే బీపీ తెచ్చుకుంటారు. రవి గారు ఇప్పుడు నేను ఏమన్నానండి, కరిమకపోవడం అంత కోపం తెచ్చుకుంటున్నాడు. ఏం అబ్బాయి గారు, కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కత్రినా కైపం తెచ్చుకుంటావా? కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు, కొబ్బరి బండం తెచ్చుకోరు. కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా కాకపోతే ఏం తెచ్చుకుంటారు? లేపుతున్నావు నువ్వు. మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే నాగార్జున సార్ డోర్ లభిస్తుందా? సార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎలా సార్ ఎంత పంచులు? బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి లేదు సార్, వారానికి 7 రోజులు అయితే 12 ఈవెంట్లు చేస్తారు. మీకు విషయం తెలుసా, మాది వ్యాన్ ఈవెంట్స్ అండి. వి ఫర్ వినోద్, ఏ ఫర్ అప్పారావు, ఎన్ ఫర్ నవీన్ అండి. ఓహో, వ్యాన్ ఈవెంట్స్. రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం గారు తెలుసు. ఇంకా చెప్పాలంటే రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా. ఏంటి రాత్రి ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. మరి అది నీ ఫేస్ వాల్యూ. కరిమక పొడ పైన బట్ట కింద పొట్ట వేసుకోండి. అబ్బాబాబాబా, ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. అదిగా సార్, ఎవరని అడుగుతున్నాను? మా ఆవిడరా. ఓ మనావిడ. దవడ పగిలిపోదు. మై వైఫ్. పేరేంటో? సోనాలి. బిందెనా? ఆయన
వెనకాల నత్తలున్నా తీరా అది కాదు సార్, ఏమన్నా కానీ స్టూడెంట్స్ ఈవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది. ఏంటది చెప్పమంటారా? నీ అడుగులో నా అడుగు, అబ్బా నీకోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఉదయం నుంచి అదే పని మీద ఉన్నావు లాంచీలో. కాదు సార్, ఆవిడ జుట్టేంటి సార్ ఎంత బాగుంది.